హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అక్షరాభ్యాసం. మరి అటువంటి అక్షరాభ్యాసాన్ని సాక్షాత్తు ఆ చదువుల తల్లి కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిపిస్తే ఆ అనుభూతే వేరు. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలకొల్లులోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ విశిష్టత మరియు అక్కడ అక్షరాభ్యాస విధానం గురించి తెలుసుకుందాం. పాలకొల్లు అనగానే మనకు ముందుగా క్షీరారామలింగేశ్వర స్వామి గుర్తుకొస్తారు. అయితే అదే పట్టణంలో అద్భుతమైన శాంతిమూర్తిగా వెలిసిన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఎంతో ప్రశస్తమైనది. బాసర తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రాన్ని దక్షిణ బాసర అని పిలుస్తారు. చిన్నపిల్లలకు మాటలు సరిగా రాకపోయినా, చదువులో వెనుకబడినా ఇక్కడ నాలుకపై బంగారు పుల్లతో అక్షరాలు దిద్దిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేవలం అక్షరాభ్యాసం మాత్రమే కాకుండా ఈ ఆలయంలో పిల్లల పేరు మీద సరస్వతి హోమం లేదా కుంకుమార్చన చేయించడం చాలా శ్రేష్టం. పూజ ముగిసిన తర్వాత పిల్లలకి ఇక్కడే ప్రసాదం తినిపించడం ఒక ఆచారంగా వస్తుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలకు విద్యాబుద్ధులు పుష్కలంగా లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడము చాలా సులభం మరియు పద్ధతిగా కూడా జరుపుతారు. సాధారణంగా వసంత పంచమి, విజయదశమి మరియు ఇతర శుభముహూర్తాల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోనే పూజా సామాగ్రి లభిస్తుంది. పలక, బల్లపం, పండ్లు, పువ్వులు మరియు అమ్మవారికి సమర్పించే వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతి పూజ చేయించి సరస్వతి మంత్రోచ్చారణల మధ్య చిన్నారి చేత ఓంకారాన్ని దిద్దిస్తారు. చూశారు కదా, మీ పిల్లలు అక్షరాభ్యాసం కోసం ఒక మంచి క్షేత్రాన్ని వెతుకుతుంటే పాలకొల్లు జ్ఞాన సరస్వతి ఆలయం ఒక ఉత్తమ ఎంపిక. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరియు మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు మరియు రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.